హాయ్ అండి. ఈరోజు మాత్రం బొమ్మిడాయల కర్రీ చేద్దాం. చాలా బాగుంటుంది. దీనికోసం మాత్రం నేను ఇక్కడ చిటాకు బొమ్మిడాయలు తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ కాగానే వీటిని మాత్రం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. అంటే ముక్క అనేది చెదరకుండా ఉంటుందండి. చూసారు కదా, ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అవి కొద్దిగా ఫ్రై కాగానే దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు దీంట్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఒక్కసారి ఇలా కనుక చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. అంటే కొంతమంది చాలా స్మెల్ వస్తుంది అని అంటారు కదండి, ఇలా కనుక చేసుకోండి. అసలు కర్రీ అనేది స్మెల్ కూడా చాలా తక్కువ వస్తుంది. అంటే బొమ్మిడాలు అంటే కంపల్సరీగా కొద్దిగా అనేది స్మెల్ మాత్రం వస్తూనే ఉంటుందండి. దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర ముక్కలు కూడా దీంట్లో వేసుకొని అవి మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. దీంట్లోనే అంటే నేను మాత్రం ఇంట్లో తయారు చేసుకున్న హోల్ గరం మసాలా వేసుకున్నానండి. దీంతోపాటు కొద్దిగా ధనియా పౌడర్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకొని అంటే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని అంటే అంటే బొమ్మిడాయలు అంటే చేపల కిందకి వస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది చూసి వేసుకోండి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బొమ్మిడాయలు కూడా దీంట్లో వేసుకొని కలుపుకోండి. చూసారు కదండి, నేను ఇంకా కూడా దీంట్లో వాటర్ అనేవి వేయలేదు. ఇలా మొత్తం అంటే టమాటా గ్రేవీలోనే మొత్తం ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదండి. మొత్తం మీకు ఆల్రెడీ చూస్తే తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ మొత్తం కుక్ అయిపోయిందని. కొద్దిగా గ్రేవీ కోసం మాత్రం కొద్దిగా వాటర్ దీంట్లో యాడ్ చేయండి. ఒక చిన్న కప్పుతోటి 2 గ్లాసులు లేకుంటే పెద్ద కప్పు అయితే 1 గ్లాసు వాటర్ వేసుకొని మరిగించుకోండి. చూసారు కదా, ఇలా మొత్తం మరుగుతూ ఉండగా లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. మనం కొత్తిమీర కూడా ముందుగా వేసుకున్నాం కాబట్టి లాస్ట్లో వేయాల్సిన అవసరం లేదు, మీకు ఇష్టం ఉంటే కనుక వేసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత సర్వ్ చేసుకోండి వేడి వేడి రైస్లో. చాలా బాగుంటుంది. నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీకు ఏమనిపించినా ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్